Hey guys, let me say you one thing. Learning in English is good, but learning in your mother tongue is fantastic. So welcome to all my medicos. Let's dive in. Hello guys, today's discussion is about cerebrovascular accidents. Cerebrovascular accidents की causes ఏంటి? Causes వచ్చేసి దీన్ని వైడ్గా క్లాసిఫై చేసి టూ టైప్స్గా క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇస్షమిక్, నెక్స్ట్ వన్ వచ్చేసి హెమోరేజిక్. ఇస్షమిక్ వచ్చేసి 85% కాజెస్, ఇది వచ్చేసి 15% కాజెస్. దీంట్లో వచ్చేసి టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంబోలిక్, నెక్స్ట్ థ్రాంబోటిక్. ఎంబోలిక్ టైప్ వచ్చేసి 75% కాజ్ చేస్తుంది, థ్రాంబోటిక్ టైప్ 25%. అదే ఇక్కడ హెమరేజిక్లో వచ్చేసి టోటల్ 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పారెన్కైమల్ హెమరేజ్, పారెన్కైమల్ హెమరేజ్ ఇది 10%. నెక్స్ట్ వన్ వచ్చేసి సబరక్నాయిడ్ హెమరేజ్, ఇది 1 to 2% కాజ్ చేస్తుంది. థర్డ్ వెరైటీ వచ్చేసి ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సబ్ డ్యూరల్ హెమరేజ్. ఈ రెండు <1% కాజ్ చేస్తాయి. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. టోటల్ 15%లో ఇది వచ్చేసి 10%, ఇది 1 to 2%, ఇది ఈ రెండు <1%. సో టోటల్ ఇస్షమిక్ కాజెస్, హెమరేజిక్ కాజెస్. ఇస్షమిక్ కాజెస్లో వచ్చేసి ఎంబోలిక్ టైప్, థ్రాంబోటిక్ టైప్. నెక్స్ట్ దీంట్లో హెమరేజిక్లో వచ్చేసి పారెన్కైమల్ హెమరేజ్, సబరక్నాయిడ్ హెమరేజ్, ఈడిహెచ్, ఎస్డిహెచ్. నెక్స్ట్ వన్ ఇంట్రాసెరిబ్రల్. ఫస్ట్ వన్ వచ్చేసి లెట్స్ డిస్కస్ అబౌట్ ఇంట్రాసెరిబ్రల్ ఆర్ పారెన్కైమల్ హెమరేజ్. పారెన్కైమల్ హెమరేజ్ దీంట్లో ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఇంట్రాక్రేనియల్ హెమరేజ్. దీనికి మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఇన్ హైపర్ టెన్షన్ పేషెంట్స్లో రప్చర్ ఆఫ్ స్మాల్ ఆర్టరీస్ ఆర్ ఆర్టరియోల్స్ ఉంటాయి కదా, అవి రప్చర్ అవుతాయి అనమాట. దాని నుంచి బ్లీడింగ్ వస్తుంది, అది పారెన్కైమల్. ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఐసిహెచ్. మోస్ట్ కామన్ సైట్ ఏంటి? మోస్ట్ కామన్ సైట్ వచ్చేసి బేసల్ గ్యాంగ్లియా. ఇన్ స్పెసిఫిక్ బేసల్ గ్యాంగ్లియాలో కూడా స్పెసిఫిక్ సైట్ వచ్చేసి పుటమెన్. సో టోటల్ ఇంట్రాసెరిబ్రల్ ఆర్ పారెన్కైమల్ హెమరేజ్ అనేది మోస్ట్ కామన్ టైప్. అంటే 10% చెప్పాను కదా, 10% ఇది. యాజ్ ఐ సైడ్ హియర్ 10%. నెక్స్ట్ ఇది మోస్ట్ కామన్ టైప్. ఈ మోస్ట్ కామన్ టైప్లో కాజ్ ఏంటి? హైపర్ టెన్షన్. దాంట్లో స్మాల్ బ్లడ్ వెజిల్స్ వచ్చేసి లీకేజ్ ఉంటుంది, అంటే పర్ఫొరేట్ అయ్యి అక్కడ నుంచి బ్లీడింగ్ వస్తుంది. మోస్ట్ కామన్ సైట్ వచ్చేసి బేసల్ గ్యాంగ్లియా, అందులోనూ స్పెసిఫిక్గా పుటమెన్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి సబరక్నాయిడ్ హెమరేజ్. సబరక్నాయిడ్ హెమరేజ్ వచ్చేసి సెకండ్ మోస్ట్ కామన్. దేంట్లో ఇంట్రాక్రేనియల్ హెమరేజెస్లో సెకండ్ మోస్ట్ కామన్ అనమాట. ఇది వచ్చేసి దీనికి కాజ్ వచ్చేసి మోస్ట్ కామన్ కాజ్ ట్రామా. అక్కడ వచ్చేసి హైపర్ టెన్షన్ కదా, ఇక్కడ ట్రామా. నెక్స్ట్ ఈ ట్రామా తర్వాత నెక్స్ట్ లీడింగ్ కాజ్ వచ్చేసి బెరీ అన్యూరిజం. దీంట్లో మోస్ట్ కామన్ సైట్ ఆఫ్ బెరీ అన్యూరిజం యాంటీరియర్ సర్క్యులేషన్. ఎక్కడ యాంటీరియర్ సర్క్యులేషన్? సర్కిల్ ఆఫ్ విల్లిస్లో యాంటీరియర్ సర్క్యులేషన్లో ఇదన్నమాట మోస్ట్ కామన్ సైట్. ఇది మోస్ట్ కామన్ సైట్ ఆఫ్ ఎక్స్ట్రా క్రేనియల్ అన్యూరిజం, అంటే క్రేనియంలో కాకుండా ఎక్స్ట్రా క్రేనియల్లో మోస్ట్ కామన్ ఎక్కడ? ఇవన్నీ ఎంసీక్యూస్. ఇన్ఫ్రారీనల్ అబ్డామినల్ అయోటా. సో మోస్ట్ కామన్ సైట్ ఆఫ్ బెరీ అన్యూరిజం ఇంట్రాక్రేనియల్లీ వచ్చేసి యాంటీరియర్ సర్క్యులేషన్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ విల్లిస్. అదే ఎక్స్ట్రా క్రేనియల్గా వచ్చేసి ఇన్ఫ్రారీనల్ అబ్డామినల్ అయోటా. దట్స్ ఇట్. సబరక్నాయిడ్ హెమరేజ్లో మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ట్రామా. నెక్స్ట్ వచ్చేసి బెరీ అన్యూరిజం వస్తుంది. ఇది సెకండ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఇంట్రాక్రేనియల్ హెమరేజెస్. బెరీ అన్యూరిజం గురించి చూద్దాం.
బెరీ అన్యూరిజం. ఇది వచ్చేసి మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఇంట్రాక్రేనియల్ అన్యూరిజం. చాలా మోస్ట్ కామన్స్ వచ్చినాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, చాలాసార్లు రిపీట్ అయిన ఎంసీక్యూస్ ఇవి. ఇది వచ్చేసి సాక్యులర్ ఇన్ అపియరెన్స్ ఉంటుంది. దిస్ ఈస్ సాక్యులర్ ఇన్ అపియరెన్స్ అండ్ యూజువల్లీ అరైజ్ ఫ్రమ్ బైఫర్కేషన్ ఆఫ్ ఇంట్రాక్రేనియల్ ఆర్టరీస్. ఎక్కడి నుంచి అరైజ్ అవుతుంది? బైఫర్కేట్ అవుతాయి కదా ఇంట్రాక్రేనియల్ ఆర్టరీస్, అక్కడి నుంచి ఇది గ్రో అవుతుంది అనమాట. ఎట్లా? సాక్యులర్ ఇన్ అపియరెన్స్తో గ్రో అవుతుంది. దీంట్లో వచ్చేసి 85% ఈ బెరీ అన్యూరిజమ్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయి? ఇందాక చెప్పినట్టు మోస్ట్ కామన్ సైట్ ఏది బెరీ అన్యూరిజమ్స్కి? ఇంట్రాక్రేనియల్గా యాంటీరియర్ సర్క్యులేషన్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ విల్లిస్. ఇప్పుడు ఇవి ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి అనేది చూద్దాం. సో ఇది వచ్చేసి సర్కిల్ ఆఫ్ విల్లిస్. ఓకే, ఈ సర్కిల్ ఆఫ్ విల్లిస్లో ఇప్పుడు మీరు చూడాల్సింది ఇది బేసిలర్ ఆర్టరీ, రైట్? ఇది బేసిలర్ ఆర్టరీ ఇక్కడ బైఫర్కేట్ అయింది. ఈ లొకేషన్లో ఎక్కడైతే బేసిలర్ ఆర్టరీ ఇట్లా వచ్చి బైఫర్కేట్ అవుతుందో ఈ బైఫర్కేట్ అయిన లొకేషన్లో బెరీ అన్యూరిజం అక్కడ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ కామన్ టైప్ ఎక్కడ? మోస్ట్ కామన్ ఎక్కడ? యాంటీరియర్ సర్క్యులేషన్. ఇది యాంటీరియర్ సర్క్యులేషన్, ఇది యాంటీరియర్ సర్క్యులేషన్ అనమాట. ఈ యాంటీరియర్ సర్క్యులేషన్లో వచ్చేసి ఇది వచ్చేసి యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ, ఇది వచ్చేసి యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఈ రెండిటి జాయినింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి బెరీ అన్యూరిజం వస్తుంది. ఇది మోస్ట్ కామన్ టైప్. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి? మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ. ఇది వచ్చేసి మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ. ఈ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ ఇక్కడ బైఫర్కేట్ అవుతుంది. ఈ బైఫర్కేట్ అయిన దగ్గర నుంచి ఈ బైఫర్కేషన్ దగ్గర నుంచి ఒక బెరీ అన్యూరిజం అనేది వస్తుంది. ఇదొక లొకేషన్. సో ఇప్పుడు టోటల్ ఎన్ని లొకేషన్స్? 3 లొకేషన్స్ చెప్పినాం. ఒకటి వచ్చేసి బైఫర్కేషన్ ఆఫ్ బేసిలర్ ఆర్టరీ, బైఫర్కేషన్ ఆఫ్ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ, అండ్ నెక్స్ట్ వచ్చి యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ అండ్ జంక్షన్ బిట్వీన్ యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ అండ్ యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ అండ్ ఇది వచ్చేసి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. సో పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ అండ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ జంక్షన్. ఇది వచ్చేసి పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ, ఇది వచ్చేసి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. ఈ రెండింటి మధ్య జంక్షన్లో ఇంకొక బెరీ అన్యూరిజం వస్తుంది. సో టోటల్ 4 లొకేషన్స్ చెప్పినాం. ఇంకొక లొకేషన్, 5th లొకేషన్ వచ్చేసి ఎక్కడ వస్తుంది అంటే 5th లొకేషన్ ఇంట్రాక్రేనియల్ కెరోటిడ్ బైఫర్కేషన్ దగ్గర వస్తుంది ఇంకొకటి. సో టోటల్ 5 లొకేషన్స్. సో టోటల్ 5 లొకేషన్స్ అనమాట కంప్లీట్గా. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎందుకు వస్తుంది బెరీ అన్యూరిజం? అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి స్మోకింగ్. సో బీ కేర్ఫుల్, స్మోకింగ్ వల్ల బెరీ అన్యూరిజం వస్తుంది. దాని నుంచి సెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, హెమరేజ్ వచ్చే ఛాన్స్ ఉంది, సబ్ అరాక్నాయిడ్ హెమరేజ్ వస్తుంది. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ హైపర్ టెన్షన్. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇంకోటి, ఇది పెథాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పెథాలజీ నుంచి అడుగుతారు. దీంట్లో ఏంటంటే వాల్ ఆఫ్ బెరీ అన్యూరిజం. వాల్ ఆఫ్ బెరీ అన్యూరిజం ఈజ్ మేడ్ అప్ ఆఫ్ thickened hyalinized intima. గుర్తుపెట్టుకోండి, వాల్ ఆఫ్ బెరీ అన్యూరిజం దేని నుంచి తయారవుతుంది? మేడ్ ఆఫ్ థిక్ అండ్ హైలినైజ్డ్ ఇంటిమా నుంచి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సిచ్యువేషన్స్ ఆర్ కండిషన్స్ అసోసియేటెడ్ విత్ బెరీ అన్యూరిజం. అసోసియేషన్స్ ఎక్కడెక్కడ వస్తుంది? ఏ అసోసియేషన్స్లో వస్తుంది? ఫస్ట్ వన్ ఎఫ్ఎండి అంటే ఫైబ్రోమస్క్యులర్ డిస్ప్లేషియా. నెక్స్ట్ మార్ఫన్స్ సిండ్రోమ్. థర్డ్ వన్ ఎహ్లర్-డాన్లస్ సిండ్రోమ్. coarctation of aorta. coarctation of aorta. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఏడిపికేడి. యాజ్ యూ ఆల్ నో ఏడిపికేడిలో వచ్చేసి బెరీ అన్యూరిజమ్స్ ఉంటాయి.
నెక్స్ట్ ఇంకోటి 6th వన్ వచ్చేసి న్యూరోఫైబ్రోమటోసిస్లో టైప్ 1 న్యూరోఫైబ్రోమటోసిస్లో కూడా ఉంటుంది. ఈ బెరీ అన్యూరిజం ప్రెజెంటేషన్ వచ్చేసి 2 టైప్స్గా ప్రెజెంట్ అవుతుంది. ఇది ఫస్ట్ టైప్ వచ్చేసి అన్రప్చర్డ్. దీంతో ఏం ప్రాబ్లమే లేదు. ఇది అన్రప్చర్డ్ ఉండి డయాగ్నోజ్ చేయము, అసిమ్టమాటిక్ ఉంటుంది. మన దగ్గర పేషెంట్ కూడా రాడు, మనకు దీంతో పనే లేదు, అసిమ్టమాటిక్. సెకండ్ వన్ ఏంటి, రప్చర్ అయితేనే కదా ఇబ్బంది. రప్చర్ అయింది అప్పుడు ఎక్కడైతుంది రప్చర్ అనేది? మోస్ట్ కామన్ సైట్ ఆఫ్ రప్చర్ వచ్చేసి డోమ్ ఆర్ అపెక్స్ దగ్గర రప్చర్ అవుతుంది. నెక్స్ట్ ఇదేం చేస్తుంది, రప్చర్ అయిందంటే బ్లీడింగ్ వస్తుంది, రైట్? బ్లీడింగ్ వచ్చిందంటే హెమరేజ్ ఫామ్ అవుతుంది. ఎక్కడ? ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ results in SAH, subarachnoid hemorrhage. సో ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ ఆర్ సబరక్నాయిడ్ హెమరేజ్ ఈ ఫామ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెమరేజెస్. సబరక్నాయిడ్ హెమరేజ్ గురించి కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ. Yes guys, I think you learned something from this video. If yes, please like, share and comment, and a subscribe will greatly be appreciated.